హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ షామ్ సాయి. ఎస్టర్డే అయితే సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే పక్కా చేయండి. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మీరు ఆన్లైన్లో చేయండి అండ్ అలాగే కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళి చేయండి. అండ్ అలాగే ఎవరికైతే సీట్స్ అలొకేట్ అయ్యాయో వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అనమాట. మీరు అనుకున్న డ్రీమ్ కాలేజ్లో మీరైతే సీట్ పొందింటారని నేనైతే అనుకుంటున్నా. మేబీ కొంతమందికి రాకపోవచ్చు. డోంట్ వరీ అనమాట. మీరు ఆ కాలేజ్ చదివితేనే జాబ్ వస్తుందని లేదమ్మా. మీకు స్కిల్ ఉంటే ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది. ఓకేనా? నెక్స్ట్ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఏందంటే కొంతమందికి సీట్ అనేది అలాట్ కాలేదని నాకు చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఇంకో డౌట్ సెకండ్ కౌన్సిలింగ్‌లో ఆప్షన్స్ పెట్టుకుంటే మాకు సీట్స్ వస్తాయా? అని దాని గురించి గూడా అడుగుతున్నారు. అండ్ అలాగే ఎందుకు సీట్ అలాట్ కాలేదు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో? దాని గురించి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఎందుకు అలాట్ కాలేదు, దానికి రీజన్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో. ఈ రీజన్ చెప్పే ముందు నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఇయర్ జరిగింది. ఏపీ ఈసెట్ 2025 అడ్మిషన్స్‌లో జరిగిందే. ఒక క్యాండిడేట్ అలా మిస్టేక్ చేశారు. దట్స్ వై అతనికి సీట్ అయితే అలాట్ కాలేదు. అతని ర్యాంక్ కూడా చాలా తక్కువ అనమాట. అతనొచ్చేసి సివిల్ బ్రాంచ్. అతని ర్యాంక్ వచ్చేసి 500 బిలో అయితే వచ్చింది. ఇంకా అతని కేటగిరీ కూడా ఎస్సీ అనమాట. నేను ఇట్లా డీటెయిల్స్ షేర్ చేస్తున్నా. ఇన్ కేస్ అతను చూస్తే సారీ. డీటెయిల్స్ ఎందుకంటే చేస్తున్నానంటే వీళ్ళందరికి తెలియాలి. ఎందుకు మాకు సీట్ అలొకేట్ కాలేదు అందుకని చెప్తున్నా. సారీ టు దట్ క్యాండిడేట్. అతని ర్యాంక్ వచ్చేసి 500 బిలో సివిల్ డిపార్ట్మెంట్. కేటగిరీ కూడా ఎస్సీ అనమాట. అతను ఓన్లీ జే ఐ మీన్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టేసి ఒక ప్రైవేట్ కాలేజ్ పెట్టాడు. 10 ఆప్షన్స్ కూడా పెట్టలేదు. ఓన్లీ 9 ఆప్షన్స్ పెట్టేసి వెబ్ ఆప్షన్స్ పెట్టేశాడు. తీరా సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్స్ చూస్తే నో సీట్ అలాటెడ్ అని వచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే అతను ఓన్లీ 9 ఆప్షన్స్ పెట్టడం వల్ల అండ్ అలాగే ఏ కాలేజ్ పెట్టలేదు. అతనేమనుకున్నాడు నా ర్యాంక్ ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్‌లో ఈ 9 కాలేజ్‌లో వస్తుందో అని అస్యూమ్ చేసుకొని పెట్టారు. అది చేసుకోవడం చాలా తప్పమా! అట్లయితే చేసుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ అనేది ఎందుకు సీట్ అలోకేట్ కాలేదో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టినా ఒక 100 పెట్టా, 200 పెట్టినా, ఒక 90 పెట్టా, ఒక 10 పెట్టా, 10 పెట్టినా గూడా మీకు సీట్ అలొకేట్ కాలేదంటే మీ ర్యాంక్‌కి మీరు పెట్టిన ఆప్షన్స్‌లో ఏ కాలేజ్ రాలేదు అని అర్థం అనమాట. సెకండ్ కౌన్సిలింగ్‌లో పెట్టుకున్నా గూడా ఆ కాలేజెస్‌లో రాదు అని కరెక్ట్ 100% అనమాట. మీరు మళ్ళీ ఆ కాలేజ్‌లే సెకండ్ కౌన్సిలింగ్‌లో పెట్టుకున్నా గూడా ఛాన్సెస్ అయితే తక్కువ రావు. ఓకేనా? అది మెయిన్ మిస్టేకు. ఇంకొకటి మీరు చాలా మంది అడుగుతున్నారు. ఇంకో డౌట్ ఏంటంటే, "అన్నా మేము సెకండ్ కౌన్సిలింగ్‌లో పెట్టుకుంటే మాకు సీట్స్ ఉంటాయా? సీట్ అలాట్ కాలేని వాళ్ళకి మాకు సీట్స్ వస్తాయా?" అని. సీట్స్ చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. ఓన్లీ టైర్ 2, టైర్ 3 కాలేజీలో అయితే ఉంటాయన్నమాట. దాంట్లో అయితే మీరు ఇంజినీరింగ్ చేయాలి కాబట్టి ఆ కాలేజ్ కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇంకొకటి మీరు సెకండ్ కౌన్సిలింగ్‌లో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో కూడా నేనిప్పుడు చెప్తాను. మీరు చేసిన మిస్టేక్స్ మళ్ళా చేయకూడదు. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఎన్ని ఆప్షన్స్ పెట్టింటారో అవి పెట్టండి మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాలేజెస్ కొన్ని యాడ్ చేయండి. ఫస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ పెట్టండి. తర్వాత ప్రైవేట్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి. నెక్స్ట్ టైర్ 1 కాలేజెస్, నెక్స్ట్ టైర్ 2 కాలేజెస్, నెక్స్ట్ టైర్ 3 కాలేజెస్ పెట్టండి. అట్లా పెట్టుకుంటూ వెళ్తేనే మీకు ఆ 5 టైప్స్‌లో ఒక కాలేజ్ అనేది అలొకేట్ అవుతుందమ్మా. ఓన్లీ నా ర్యాంక్ ఇది. నా ర్యాంక్ ఆ కాలేజ్‌లో వస్తుంది. నేను ఓన్లీ 10 ఆప్షన్స్ పెడతా అంటే సీట్ రాదు. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఎలా అయిందో సెకండ్ కౌన్సిలింగ్‌లో అలాగే అవుతుంది. ఇంకా మేనేజ్‌మెంట్ సీట్ తీసుకొని చదువుకోవాలి. లేకుంటే ఇంకా 1 ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళా ఈసెట్ ఎగ్జామ్ రాసుకోవాలమ్మా. అంతే. మీరు చేసిన మిస్టేక్ ఏందంటే సీట్ అలాట్ కాని వాళ్ళు తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడము. అండ్ అలాగే ఓన్లీ 1 డిస్ట్రిక్టే స్టిక్ అయ్యుంటారు చాలామంది. నేను ఆ డిస్ట్రిక్ట్‌లోనే చదవాలి. నువ్వు ఒక కాలేజ్‌ని డిమాండ్ చేస్తున్నావంటే నాకు ఆ కాలేజ్‌లో సీట్ రావాలి అని డిమాండ్ చేస్తున్నావంటే నీకనేది ర్యాంక్ అనేది ఆ కాలేజ్ కన్నా తక్కువ వచ్చిండాలి. ఆ కాలేజ్ కట్ ఆఫ్ కన్నా తక్కువ వచ్చింటేనే ఆ కాలేజ్‌లో ఇస్తారు. నీ కాలేజ్ కన్నా ఎక్కువొచ్చి నాకు ఆ కాలేజ్‌లో కావాలి అంటే ఎలా వస్తుందమ్మా? ఒకసారి ఆలోచించి వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేసుకోండి. సెకండ్ కౌన్సిలింగ్ ఈస్ ద ఫైనల్ ఫేజ్ నాకు తెలిసినంత వరకు. లాస్ట్ 3 ఇయర్స్ చూస్తున్నట్లయితే ఓన్లీ ఫైనల్ ఫేజే వదులుతున్నారు. థర్డ్ కౌన్సిలింగ్ కూడా వదలలేడు. స్పాట్ అడ్మిషన్స్ చేరదామన్నా కూడా మీకు సీట్స్ అయితే ఉండవు. ఓన్లీ టైర్ 3, టైర్ 2 కాలేజెస్‌లో అయితే ఉంటాయి. మీరైతే ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. మీ డ్రీమ్ కాలేజ్ అయితే సెకండ్ కౌన్సిలింగ్‌లో రాకపోవచ్చు, రావచ్చనమాట. మీకు లక్ ఉంటే రావచ్చు, లేకుంటే రాకపోవచ్చు. ఇదే అనమాట.
ఎందుకు రాలేదు సీట్ దానికి ప్రాబ్లమ్స్ అండ్ అలాగే సీట్స్ ఉంటాయా సెకండ్ కౌన్సిలింగ్‌లో అంటే ఉంటాయి. కానీ లిమిటెడ్ అనమాట. ప్రైవేట్ కాలేజెస్‌లో గవర్నమెంట్ కాలేజ్‌లో ఫిల్ అయిపోయింటాయి. ఓన్లీ టైర్ 1లో చాలా తక్కువుంటాయి. టైర్ 1లో గూడా. నెక్స్ట్ వచ్చేసి టైర్ 3, టైర్ 2లో అయితే ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంక చదవాలి కాబట్టి ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి. మళ్ళీ మేము మేనేజ్మెంట్ జేరతామంటే మీ ఇష్టం అది. ఈ తప్పైతే మళ్ళీ చేయొద్దు మీరు. థాంక్స్ ఫర్ వాచింగ్.